బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ప్రతి నెలా పాల్గొంటున్న మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని నేడు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో నిర్వహించనున్నారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం వారితో ప్రత్యేకంగా సీఎం భేటీ అవుతారు. ఉదయం అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి సీఎం చేరుకుంటారు. ఈ భూమి మీ హక్కు ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం రైతులతో సమావేశమవుతారు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. జనవరి నుంచి ప్రభుత్వం రీసర్వే నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తుంది. ఇప్పటి వరకు 26.46 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందించింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారి బ్లాక్ చైన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రతి భూ యూనిట్ కు శాశ్వత బ్లాక్ చైన్ ఐడి ఇస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ప్రతి నెలా పాల్గొంటున్న మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని నేడు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో నిర్వహించనున్నారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం వారితో ప్రత్యేకంగా సీఎం భేటీ అవుతారు. ఉదయం అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి సీఎం చేరుకుంటారు. మీ భూమి మీ హక్కు ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం రైతులతో సమావేశమవుతారు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. జనవరి నుంచి ప్రభుత్వం రీసర్వే నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలకు అందిస్తుంది. ఇప్పటి వరకు 26.46 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందించింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారి బ్లాక్ చైన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రతి భూ యూనిట్ కు శాశ్వత బ్లాక్ చైన్ ఐడి ఇస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే గత ప్రభుత్వం జారీ చేసినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల్లోని తప్పులను సరిదిద్దుతూ ఇప్పటి కూటమి ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలను జారీ చేస్తూ ఉంది. రైతుల సమక్షంలో రీసర్వే చేసి వారి ఆమోదంతో పాస్ పుస్తకాలని ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి నెల ఈ కార్యక్రమం ఏదైతే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు నేరుగా పాల్గొంటూ ఉన్నారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. అనంతరం రైతులతో సమావేశం అవబోతూ ఉన్నారు. దానికి సంబంధించి రైతులకి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు దానికి తగిన విధంగా నిర్ణయం తీసుకోవటం, అధికారులకు వచ్చిన తర్వాత ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. 6 నెలల్లో దగ్గర 26.46 లక్షల పాస్ పుస్తకాలను రైతులకు అందజేసింది కూటమి ప్రభుత్వం. మొత్తంగా 6,688 గ్రామాల్లో రీసర్వే నిర్వహించింది. అందులో 6,459 గ్రామాలకు చెందినటువంటి 26.46 లక్షల మంది రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలని ఇది కూటమి ప్రభుత్వం ఇచ్చింది. వచ్చే 9 నెలల్లో మరో 10,357 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ గ్రామాలకు సంబంధించి మొత్తం 67.32 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారి బ్లాక్ చైన్ ఆధారిత భూ రికార్డు వ్యవస్థను కూడా ఏపీ ప్రభుత్వం అమల్లోకి చేస్తుంది. ముఖ్యంగా ప్రతి భూమి యూనిట్ కి శాశ్వత బ్లాక్ చైన్ ఐడిని ఇస్తుంది. దీనివల్ల ఒకసారి నమోదైన సమాచారాన్ని మార్చడానికి అవకాశం ఉండదు. భూముల సర్వే ప్రారంభం నుంచి తుది రికార్డు వరకు ప్రతి దశలోనూ ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. తొలుత రైతులకు డ్రాఫ్ట్ పుస్తకాన్ని అందించి రైతులు తన వివరాలను పరిశీలించుకొని ఈ కేవైసీ ద్వారా ధృవీకరించిన తర్వాతే తుది పాస్ పుస్తకం ముద్రణకు వెళ్తుంది. మొత్తంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ఇక పూర్తి స్థాయిలో కూడా అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 10:25 అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు పెనుకొండ చేరుకుంటారు. 11 గంటలకి సిద్ధాంతం గ్రామానికి చేరుకొని 11:15 మీ భూమి మీ హక్కు ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 వరకు రైతులతో సమావేశం అవుతారు. 3:15 టీడీపీ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ముగించుకొని 5:35 చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోబోతూ ఉన్నారు. దానికి తగిన విధంగానే మొత్తంగా అధికార యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధం చేసింది. థాంక్యూ నరేంద్ర.